తినండి అమ్మా, తినండి, ఏం కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆగాము. ఇది అట్లాని ఎఫ్ సైడ్ నుంచి, అట్లాని వస్తే ఎఫ్ సైడ్ నుంచి ఇటేమో ఎలకల పెళ్ళికి వెళ్తుంది రోడ్డు. మధ్యలో ఈ చెరువు అయితే ఉన్నది. ఈ చెరువు కాడ చేపలు కొందామని ఆగినాము. కేజీకి 180 అన్నట్టు. అంటే ఒక చేప 2.5 కిలోలు ఉన్నది. మేము ఒకళ్ళం 2.5 కొనలేము కదా, అందుకే ఒకళ్ళు వచ్చేదాకా ఆగాము. అది ఒక చేపనైతే తీసాడు చూడండి, 2.5 కిలోలు. ఇద్దరికి 200 హాఫ్. ఇదైతే పొత్తుల చేప అన్నట్టు. మా ఆవిడ అక్కడ ఉన్నది. ఇక వీళ్ళే మాతో పొత్తులు కలిసింది. 200 కేజీ అన్నట్టు. ఇక అది అయిపోలేదు. మీకు 2.5 ఇస్తాడట, కట్ చేసి ఇయ్యడాట. ఇద్దరు పొత్తులు వెళ్తేనే ఇప్పుడు అయింది మాకు. నీకు ఇంకోళ్ళు రావాలి. పొత్తులను అయితేనే ఇస్తాను ఫ్రెండ్స్. అవి అక్కడ వాళ్ళు ఆటో కాడ అన్నం తింటాను. చిన్న పందిర్ లాంటిది వేసుకొని ఉన్నారు కదా. అన్నం తినుడు ఇంకా అయిపోలేదు. అన్నం తిని అన్న వస్తాడు, కడిగేస్తాడు. వాళ్ళ బాబాయ్ అయితే కడిగేస్తాడు, పొతం చేస్తాడు. వాడ కొట్టకు, అది ఎటో గట్ట అయితే మళ్ళా వాళ్ళ మమ్మీ అద్దుంటుంది. లేదు, కట్ అయితే మళ్ళా కొట్టకు, కత్తి షార్ప్గా ఉంది. మళ్ళా ఏమైంది కొట్టే? ఇలా చేపల కూరనా? నేనే తింటా, నువ్వు తినవా? ఒక్క పొద్దా? ఇవాళ అంకుల్కి చేపల కూర పెట్టి మరి తెల్లవాళ్ళు బోంగా తీసుకుంటారా? మరి మాకు దొరకలేదు. మీకు ఎట్లా దొరుకుతుందా? 50 రూపాయలు అడుగు తిత్తలేరు, లేదంట వాళ్ళు. ఆల్రెడీ తీసుకున్నాము, మళ్ళా పోతే లేదు. వాళ్ళందరూ కాదు, వచ్చేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తానని ఒప్పుకున్నారు కావచ్చు. మీది ఎక్కడ? రానాపూరా? రానాపూర్లో బొచ్చడి కళ్ళు ఉంటుంది. ఏంది పండగ చేసుకుంటారు చేపలతోని. ఇప్పుడు ఏంపుడేనా? ఏంపుడేనా అండి? ఎప్పుడు పండుగ? నేను మాకే అయితే ఆడికి కూడా వస్తాము సార్. రానాపూర్లో ఏం పేరు? నీ పేరు ఏం పేరు చెప్పాలి? ఆడ తాడి చెట్ల కాడికి వచ్చి చెప్పండి, అడగన్నా. ఇల్లు ఉంటుంది ఆడ దగ్గర. తెల్లవాళ్ళు తాగుతాం ఆడికి వచ్చి బాటిల్. ఇగో ఇప్పుడు దొరకకనే వస్తాను, 2 బాటిల్ తీసుకోవేనా? అదే గాడ అడిగితే లేదన్నాడు మళ్ళా. ఇటే ఇగో ఇక్కడ ఈతకాళ్ళు దొరికింది కానీ తీసుకోవేనా సరిపోక. మాకు ఛానల్ ఉన్నది, యూట్యూబ్ ఉంటుంది. అలా మేము ఎక్కడికైనా పోతే లొకేషన్స్ ఎవరైనా మాట్లాడుతా అంటే అన్ని పెట్టేస్తాం. అందుకే అంకుల్ని అడుగుతాను, ఏ ఊరు ఏంటి చేపలు దొరుకుతాయా? ఈ చేపనైతే అన్ని ఇప్పుడు అయితే పొతం చేస్తాడు, చూపిస్తా మీకు. అదే తీయాలి ఫస్ట్. రెండు పాలు, వాళ్ళకి సగం మాకు సగం. ముక్కలు చిన్న చేస్తాడు, చిన్న చేసి జోకు గంటే అయిపోతుంది అంతే. ఎప్పుడు చేపలు పడ పోయినా తమ్ముడు? ఎవరు? ఎందుకు పోతా, నాకు అసలు ఇతనే రాదు. ఇట్లా వీడియో తీసుకుని చెప్తుందా? ఇదే తీయాలి మనం. ఈత అంటే మీరు పట్టినలా? మీరు పడతారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి. మాకేం తెలియదు, నాకేం వచ్చి ఈత రాదు, ఏం రాదు. యోగి నుంచి కాడికి పోయి కొడతా, అది అటే మునిగిపోతుంది. ఇక ఇంకంతే వచ్చు. కానీ అది మొక్కల కాడికి ఉన్నదంతా కొట్టేస్తాం.
పొద్దున పొద్దున కూర్చుంటారు అదే రాజీ పోకపోతే మనం ఏడ్చి పెట్టిపోతాం కాబట్టి నీకున్నావు కానీ నీకుండా పెట్టిన పొద్దుగాల నాకైతే నీడకు కొట్టుకోవాలి ఎండపోవడం ఎండ పెట్టుకోలేదు బాగా ఎండ స్టార్ట్ అయింది ఇప్పుడు. హుషారే ఉన్నది మరి హుషారు ఉంటేనే హుషారు కాడ పని నడుపుతుంది చేపలు పట్టుకొచ్చిన కొడుకు మారుతావు రాకిందా రానప్పుడు చిరస్సు పడతారు పడతారా పోతారా ఉంటారా పోతారా ఉంటారా జోక్తో వచ్చి నట్టు ఇస్తావు జోకుంటే ఏం కదా సమానాచరణ ఏదో గింత ముక్క తేడా వస్తుంది అంతే పెట్టరాదు పెట్టున్నాను పెట్టు తమ్ముడు ఏ జోకని ఏం కాదు అలా స్వామి జోకే 960 వేస్తారు స్వామి జోకు ఉంటున్నది 960 ఉంది ఇది పెట్టు అది ఇది పెట్టు ఒప్పుకోవాలి మళ్ళా ఎందుకు పచ్చడి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకు కుక్కకు ఆశ దృష్టిలో కాదు ఆయన ఎట్లా తీసుకోవాలి రైట్ స్వామి 60 గ్రాములు తక్కువ ఉంది ఏం తీసుకుంటారు అది మాకి నువ్వు చూడవేమో వాసన 60 గ్రాములు ఇయ్యవా మాకు ఎక్కువ 60 గ్రాములు ఉంది కానీ కొడతావు పేటిఎం కొడతావు 200 కొట్టు 30 రూపాయలు తీసేయమంటేనే మాట్లాడుకోవచ్చు ఏం చేయాలి ఆడ ఇంత తక్కువనే వచ్చింది 30 గ్రాములు ఓకే ఫ్రెండ్స్ కిలో చేపలు అయితే తీసుకున్నాము వాళ్ళు మేము ఇద్దరము కిలో తీసుకున్నాము ఇక పోతా బాయ్ ఫ్రెండ్స్ అన్నా బాయ్ బాయ్ ఎట్లా